Starting to share my screen. So, what we have discussed last class మన ఏం చేసాం 3 days లీవ్ వచ్చింది కదండి మర్చిపోయారా what we have discussed. We discussed about trace and the save as conversion version. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటర్ఫేస్ రెడీ అయ్యాక దాంట్లో సేవ్ యాజ్ వర్షన్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, అవి ఏంటో చూసాం. సో Yes. మీరైతే పోస్ట్ మ్యాన్ నుంచి సిపిఐకి డేటా పంపగలుగుతున్నారు కదా, యూ కెన్ ఏబుల్ టు సెండ్ ద డేటా టు సిపిఐ, రైట్? Yes. యా, సో దిస్ ఈస్ వర్క్ ఇన్ రియల్ టైమ్ ఆల్సో. మనం ఒక ఎండ్ పాయింట్ సెండర్ టీమ్కి ఇస్తే దే విల్ సెండ్ ద డేటా టు అస్. సో అయిపోయింది, మనం సెండర్ సైడ్ కాన్ఫిగర్ చేసాం. రిసీవర్ సైడ్ మన దగ్గర వచ్చిన డేటాని రిసీవర్కి ఎలా పంపిస్తాం, దట్ వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇంకా మనం ఫస్ట్ ఇంకా ఫుల్గా నేర్చుకొని వాట్ ఈస్ అండ్ హౌ దే ఆర్ సెండింగ్ ద డేటా, హౌ వీఆర్ డీలింగ్ ద డేటా ఇన్ సిపిఐ అనేది చూసి దెన్ విల్ గో విత్ ద టుమారో. మనం ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్ చేద్దాం. సెండర్ నుంచి ఒక డేటా వస్తే మన దగ్గర నుంచి రిసీవర్కి ఎలా పంపాలి అనేది వి విల్ సీ ద టుమారో. ఓకే, సో రియల్ టైమ్ లో కూడా పోస్ట్ మ్యాన్ యూజ్ చేస్తాం. నో, విల్ నాట్ యూస్ పోస్ట్ మ్యాన్. రియల్ టైంలో మనకి డేటా విల్ సెండ్ సమ్ వన్. సో మన రిక్వైర్మెంట్ ఏంటి? సో సెండర్ సిస్టమ్ ఉంటుంది. సెండర్ మనకు సేమ్ రిక్వైర్మెంట్ ఇంత వస్తుంది. ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ వేసి ఒక డాక్యుమెంట్ లో మనకు ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు. సెండర్ వాంట్స్ టు సెండ్ సమ్ డేటా, సిపిఐకి వచ్చాక సేమ్ డేటాని వేరే సిస్టమ్కి పంపాలి అంటారు. లెట్స్ సే ఇది రిసీవర్ సిస్టమ్, ఇది సెండర్ సిస్టమ్. బేసిక్ మనం ఏం చేస్తాం, టూ సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. వీఆర్ ఇంటిగ్రేటింగ్ టూ సిస్టమ్స్. సో వీఆర్ కనెక్టింగ్ టు సెండర్ సిస్టమ్ టు సిపిఐ, డేటాని తీసుకొస్తున్నాం, ఆ డేటాని మనం రిసీవర్కి పంపిస్తున్నాం. దిస్ ఈస్ వాట్ వీ విల్ డూ ఇన్ ద రియల్ టైమ్ ఆల్సో. కానీ ఈ సెండర్ వాళ్ళు ఎవరు ఇక్కడ? సమ్వన్ విల్ సెండ్ ద డేటా. మనం ఎండ్ పాయింట్ ఇప్పుడు జనరేట్ చేసాం. సో ఇఫ్ యూ గో హియర్, మనం ఆల్రెడీ ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేసాం కాబట్టి లెటెస్ గో స్మార్ట్ ఫేస్ లెటెస్ టేక్ దిస్ ఇంటర్ఫేస్. సో మనం ఒక ఇంటర్ఫేస్ రెడీ చేస్తాం, అడాప్టర్ కనెక్ట్ చేస్తాం, విల్ క్రియేట్ ఎ జనరేట్ అండ్ ఎండ్ పాయింట్. ఒక ఎండ్ పాయింట్ని మనం జనరేట్ చేస్తాం. ఆ జనరేట్ చేసిన ఎండ్ పాయింట్ని ఎవరికి ఇస్తాం? సెండర్ టీమ్కి ఇస్తాం. సో బట్ మనకి ట్రైనింగ్లో సెండర్ టీం ఎవరు ఉండరు. సో మనం వేరే ఆర్గనైజేషన్తో ఎవరితో డీల్ చేయట్లేదు కాబట్టి ఈ సెండర్ ప్లేస్లో ఈ పోస్ట్ మ్యాన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో మనం సెండర్ ఎవరు లేరు కాబట్టి ఈ సెండర్ ప్లేస్లో మనకి సిపిఐకి మన టూల్కి ఎవరైనా డేటా పంపాలి కాబట్టి దిస్ పోస్ట్ మ్యాన్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ సెండర్ టు అస్. సో వీ విల్ సెండ్ ద డేటా ఫ్రమ్ దిస్ అప్లికేషన్ అండ్ వీ నీడ్ టు వెరిఫై వెదర్ ద డేటా బీయింగ్ రిసీవ్డ్ ఇన్ అవర్ సిపిఐ. సో ఇలా అని సో రియల్ టైంలో అసలు యూజ్ చేయమంటే నో, వీ విల్ యూజ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ఫేస్ రెడీ అయిపోయింది, మల్టిపుల్ ఆప్షన్స్ మనం యూజ్ చేసాం. ఈ ఎండ్ పాయింట్ ఎవరికి ఇస్తాం? సెండర్ టీమ్కి ఇస్తాం. వాళ్ళు మనకి డేటా పంపిస్తారు. కానీ డైరెక్ట్గా అలా ఇవ్వకుండా ఫస్ట్ మన ఇంటర్ఫేస్ మనం టెస్ట్ చేసుకోవాలి. వీఆర్ ద డెవలపర్స్. మనం ఒక ఇంటర్ఫేస్ని డెవలప్ చేసాం, ఆ ఇంటర్ఫేస్ వర్క్ అవుతుందా లేదా, కరెక్ట్గానే డిజైన్ చేసామా, కరెక్ట్ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసామని ఫస్ట్ మనకు తెలియాలి. సో దట్ మీరు అంతా టెస్ట్ చేసుకొని దెన్ యూ నీడ్ టు కన్ఫర్మ్ టు ద బిజినెస్కి కన్ఫర్మ్ చేయాలి. ఓకే, మీరు ఇచ్చిన డెవలప్మెంట్ నేను కంప్లీట్ చేశాను, యూ కెన్ ప్రొసీడ్ టు టెస్ట్ అని. సో అలా మనం టెస్ట్ చేయకుండా మన మీద ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇచ్చేసాం అనుకోండి, ఫెయిల్ అవుతుంది. సో ఏం డెవలప్ చేసావు అఖిల్, ఇట్ ఈస్ ఫెయిలింగ్ ఎట్ హియర్ ఇట్ సెల్ఫ్, సో ఒకసారి చెక్ చేయంటారు. సో అలా మనం ఏదైనా ఒకటి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు, ఏ ఇంటర్ఫేస్ అయినా వేరే వాళ్ళకి టెస్టింగ్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఫస్ట్ మనం టెస్ట్ చేసుకోవాలి. బికాస్ వీఆర్ ద డెవలపర్స్. ఈ ప్రొడక్ట్కి మనం ఓనర్స్, వీఆర్ ద డెవలపర్స్. సో అది వర్క్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో దట్ అప్పుడు కూడా మనం పోస్ట్ మ్యాన్ యూజ్ చేస్తాం. టెస్టింగ్ పర్పస్ మనం రియల్ టైంలో కూడా పోస్ట్ మ్యాన్ యూజ్ చేస్తాం. పోస్ట్ మ్యాన్ ఉంటుంది, సోప్ యూఐ ఉంటుంది, లేదంటే బ్రూన్ అని ఇంకో టూల్ ఉంటుంది. ఇలా మనకి మల్టిపుల్ టూల్స్ ఉంటాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ ద మీ ల్యాండ్స్కేప్లో పోస్ట్ మ్యాన్ అయితే పోస్ట్ మ్యాన్, సోప్ యూఐ అయితే సోప్ యూఐ, ఇలా 2 టూల్స్ యూజ్ చేసుకొని మనం టెస్ట్ చేస్తాం. సో వాళ్ళు పంపించే డేటాని మనమే పంపించుకొని మనమే టెస్ట్ చేసుకుంటాం. సో దట్ ఎవ్రీథింగ్ వర్కింగ్ ఫైన్ అన్నప్పుడు దెన్ విల్ కన్ఫర్మ్ టు దెమ్, ఓకే వాట్ యూ హ్యావ్ గివెన్, వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్, ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ టెస్టింగ్ అని. గాట్ ఇట్? గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు సెండర్ అంటే ఎస్ఏపీ నా సార్ ఇక్కడ? ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సెండర్ ఎస్ఏపీ ఉండొచ్చు, నాన్ ఎస్ఏపీ ఉండొచ్చు, రిసీవర్ ఎస్ఏపీ ఉండొచ్చు, నాన్ ఎస్ఏపీ ఉండొచ్చు. సో ఎస్ఏపీ సిస్టమ్ కాకుండా ఏ సిస్టమ్తో అయినా మనం ఇంటిగ్రేట్ చేస్తే అది నాన్ ఎస్ఏపీ ఇంటిగ్రేషన్. సో ఎస్ఏపీ సిస్టమ్ ఉండొచ్చు,
నాన్ ఎస్ఏపి. సో ఎవ్రీ టైమ్ ఎస్ఏపి ఉండాలనే రూల్ లేదు. 2 సైడ్స్ నాన్ ఎస్ఏపి ఉండొచ్చు, 2 సైడ్స్ ఎస్ఏపి ఉండొచ్చు. యా హాయ్ సార్. సార్ ఇప్పుడు వేరే సిస్టమ్ కూడా సేమ్ మనం ఎండ్ పాయింట్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళకి షేర్ చేస్తేనే వాళ్ళు డేటా పంపించగలరు సార్. అవును. సో we will create an endpoint, we'll generate an endpoint. ఈ జనరేట్ చేసిన ఎండ్ పాయింట్ తర్వాత క్రెడెన్షియల్స్. హౌ we will generate the credentials? మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ జనరేట్ చేసాం కదా, ఎలా జనరేట్ చేసాం, ఎక్కడ జనరేట్ Cockpit. చేసాం? We have to go to cockpit and we have to do there create. ఎగ్జాక్ట్లీ, we need to come here, we need to generate. సో రియల్ టైమ్ ఇదే మనకి యాక్సెస్ ఉంటుందా, ఎవరు చేస్తారు ఈ యాక్టివిటీ అంతా? సిస్టమ్. సో యూ నీడ్ టు రిక్వెస్ట్ టు బేసిస్ టీమ్ టు జనరేట్ అండ్ OAuth క్రెడెన్షియల్స్. ఈ అథెంటికేషన్ ని మనం OAuth అథెంటికేషన్ అంటాం అనమాట. సో ఇఫ్ యూ సీ హియర్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద కీ, యూ విల్ సీ OAuth. ఇక్కడ OAuth క్రెడెన్షియల్స్ అంటాం దీన్ని. సో ఇక్కడ ఈ క్లయింట్ ఐడిని కాపీ దిస్ వన్ అండ్ paste here. This client ID and client secret will act as an username and password to send the data to CPI. So let's go here. Postman కి వెళ్తారు. Postman లో ఒక కలెక్షన్ ఒక రిక్వెస్ట్ ఏదో రైజ్ చేసుకొని జస్ట్ గివ్ ద ఆథరైజేషన్కి వెళ్ళి క్లిక్ బేసిక్ అథెంటికేషన్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. The username is your client ID and the password will be the client secret. చేసి నెక్స్ట్. సో ఇలా మనం ఇప్పుడు సెండర్ వాళ్ళు మనకి డేటా పంపిస్తున్నారు. సో ఇఫ్ దే వాంట్ టు సెండ్ ద డేటా, మనకి ఎండ్ పాయింట్ కావాలి. లెట్ us టేక్ దిస్ ఎండ్ పాయింట్. లెట్ మీ డిప్లాయ్ ఇట్. సో ఇక్కడ మనం సెండర్ సైడ్ HTTP అడాప్టర్ యూజ్ చేస్తున్నాం. సో ఐ హావ్ యూజ్డ్ వన్ ఎండ్ పాయింట్ హియర్. ఇదే ఎండ్ పాయింట్ నేను వేరే ఐఫ్లో యూజ్ చేయొచ్చా? No, it's not possible. No. ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ రన్ టైమ్ స్టేటస్ ఇప్పుడు స్టార్టెడ్ లో ఉంది. ఇదే ఎండ్ పాయింట్ నేను వేరే ఇంటర్ఫేస్ లో యూజ్ చేస్తే రన్ టైమ్ స్టేటస్ ఎర్రర్ లోకి వెళ్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐఫ్లోకి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్ఫేస్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటిగ్రేషన్ ఫ్లోకి, ఇంటిగ్రేషన్ ఫ్లో, ఇంటర్ఫేస్, ఐఫ్లో ఆల్ ఆర్ సేమ్. సో యూ షుడ్ బి ద యూనిక్ ఎండ్ పాయింట్. ఇది ఒక ఎండ్ పాయింట్ అనమాట. ఇది ఒక అడ్రస్. మనం ఎప్పుడైతే ఈ అడ్రస్ ఇస్తామో మనకి ఎండ్ పాయింట్ జనరేట్ అవుతుంది. ఎక్కడ జనరేట్ అవుతుంది? ఇన్ మానిటరింగ్ సెక్షన్ ఇన్ ద మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్. మీ ఐఫ్లోకి వెళ్తే యూ విల్ సీ ద డేటా. వాట్ డేటా? ద ఎండ్ పాయింట్ డీటెయిల్స్. ఆ ఎండ్ పాయింట్ ని మనం సెండర్ టీమ్కి ఇస్తాం. వాట్ ఎవర్ ద సెండర్ ఇట్ ఈస్. సో వాళ్ళు మనకి డేటా పంపాలి అంటే ఆల్వేస్ యూ నీడ్ టు యూస్ ద HTTPS అడాప్టర్. ఓకే, సో క్లోజ్ దిస్ వన్. And Akhil, then we have one SOAP adapter, right? In like adapter. So if we're using sender is SOAP UI, then we'll be sending using HTTPS or SOAP adapter. SOAP adapter you can use explicitly whenever they are sending the SOAP messages. So SOAP message use చేసినప్పుడు you can use the SOAP adapter, or else you can use HTTPS is like an all-rounder. You can use for anyone to send the data, but SOAP message is you only use it for SOAP messages, SOAP adapter. So even for SOAP sender also we can use HTTPS. That's what you're saying. Yeah, you can use. Okay. And also Akhil, in real time, like we'll be having single tenant will be used by multiple people, right? So that the user ID and password will be same for all. Like we need to give the same user ID This and password. password will be the same for all. Okay. మీరు లాగిన్ అయ్యే పాస్వర్డ్ మీ ఓన్ పాస్వర్డ్, మీ మీ ఆర్గనైజేషన్ నేమ్ పాస్వర్డ్, దట్ విల్ బి ద యూనిక్ వన్ విచ్ ఇస్ ఓన్లీ ఫర్ యూ. బట్ ద అథెంటికేషన్ డీటెయిల్స్, ఒక ఇంటర్ఫేస్ ని అథెంటికేట్ చేయాలన్నా, ఒక డేటాని పంపాలన్నా ఈ డీటెయిల్స్ కామన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మీరు టెనెంట్ లోకి లాగిన్ అయ్యేటప్పుడు మీ ఓన్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు IBM లో పనిచేస్తున్నారు, IBM.com సమ్ ఈమెయిల్ ఉంటుంది, లాగిన్ అవుతారు. సో ఆ ఈమెయిల్ ఐడి యూస్ చేసుకొని మీరు డేటాని పోస్ట్ మ్యాన్ నుంచి పంపొచ్చు. సో ఇక్కడ సింపుల్ గా మీ ఈమెయిల్ యూస్ చేసుకొని IBM.com యూస్ చేసుకొని మీరు ఏదైతే లాగిన్ అవుతున్నారో ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు ఆ డేటాని ట్రిగర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు బయట ఆర్గనైజేషన్ వాళ్ళు డేటా పంపాలి అంటే వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. సో ఎండ్ పాయింట్ ఇచ్చి మన పర్సనల్ ఈమెయిల్, పర్సనల్ పాస్వర్డ్ ఇస్తామా? నో, వీ షుడ్ నాట్ ప్రొవైడ్ దట్ వన్. ఇట్స్ అగైనెస్ట్ టు పాలసీస్.
సో దానికోసమని వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఒక అథెంటికేషన్ మనం జనరేట్ చేస్తాం. దాన్ని మనం OAuth అథెంటికేషన్ అంటాం. సో దిస్ OAuth అథెంటికేషన్ షుడ్ బి జనరేటెడ్ ఫ్రమ్ ద కాక్పిట్. ఇవి వాళ్ళకి ఇచ్చి ఓకే మీరు టెస్ట్ చేసుకొని డేటా పంపించుకోండి అని మనకి ఒక కీ అనేది ఇస్తాం. క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, ఎంతసేపు వ్యాలిడిటీ ఉండాలి, ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉండాలని కొన్ని పాలసీస్ పెట్టి వాళ్ళకి ఇస్తాం అనమాట. యా ఓకే. Sir, for every package is user and password is same for every package. Yes, it is the same. Okay, that may be SD, that may be MM, that may be warehouse. Whatever it is, అంతా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీ అడ్రస్ తో రిలేట్ అయి ఉంటుంది. నాట్ విత్ ద ప్యాకేజ్, నాట్ విత్ యువర్ ఇంటర్ఫేస్. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ఆల్ యువర్ సిపిఐ సిస్టమ్, ఎంటైర్ సిపిఐ సిస్టమ్ అనమాట. సో ఈ ఐఫ్లోకే పనిచేయాలి, ఈ ప్యాకేజ్కి పనిచేయాలని ఉండదు అనమాట. If you generate any authentication, that will be applied to all across all your packages, all your iFlows. Okay. సో రేపు ఎప్పుడైనా కొత్త ఇంటర్ఫేస్ వచ్చింది, కొత్త రిక్వైర్మెంట్ చేశారు, కొత్త రిక్వైర్మెంట్ డెవలప్ చేశారు. సో అగైన్ నో నీడ్ టు క్రియేట్ వన్ మోర్ అథెంటికేషన్. దిస్ అథెంటికేషన్ విల్ వర్క్ అంటిల్ ఇట్ ఎక్స్పైర్స్. ఇది ఎక్స్పైర్ అయ్యే వరకు ఇది వర్క్ చేస్తూనే ఉంటుంది ఫర్ ఆల్ ద ఐఫ్లోస్ అనమాట. Okay. సో ఇలా మనం ఐఫ్లోస్ ని డెవలప్ చేసాం. సో ఫర్ వీ హ్యావ్ డెవలప్డ్ అండ్ వీ హ్యావ్ టెస్టెడ్. From Postman to we have tested some data. So let me go here, let me click raw, and this is test data. Send it. So which is successful. So we have created the interface, we have send some test data. మనం టెస్ట్ డేటా పంపించాం. అలాగే ఇప్పుడు ఈ మెసేజ్ వచ్చిందా లేదా నేను చెక్ చేసుకోవాలి. హౌ కెన్ ఐ మానిటర్ దిస్ వన్? There's a small doubt, sir. Monitor message processing. సార్ ఇలా పోస్ట్ మ్యాన్ లో మీరు గెట్ అని పెట్టారు. గెట్ అని డైరెక్ట్ పోస్ట్ పెట్టకుండా గెట్ అని పెట్టినా ఓకేనా? ఏదైనా పనిచేస్తుంది. గెట్ పనిచేస్తుంది, ఇంకా పోస్ట్ పనిచేస్తుంది ఇక్కడ. ఓకే. సో ఈ పోస్ట్ అంటే ఏంటి, గెట్ అంటే ఏంటి అనేది మీరు అడాప్టర్ ఓడేటా, హెచ్టిపి అని కొన్ని అడాప్టర్స్ ఉంటాయి, అక్కడ మనకు తెలుస్తుంది అనమాట. ఫర్ నౌ మీరు డేటాని సిపిఐకి పంపాలంటే గెట్ అయినా పనిచేస్తుంది, పోస్ట్ అయినా పనిచేస్తుంది. యూ కెన్ కీప్ పోస్ట్ ఆల్సో. లెట్ మీ గో ఆన్ టెస్ట్ దిస్ వన్, ఇట్ విల్ వర్క్. ఓకే. సో ఇప్పుడు ఈ మెసేజెస్ నేను పంపించాను. ఈ మెసేజెస్ నేను మానిటర్ చేయాలంటే యాజ్ యూ సెడ్ ఐ నీడ్ టు గో టు ద మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్. ఇక్కడికి వెళ్తే 2 మెసేజెస్ ఉన్నాయి. 2 మెసేజెస్ ఐ కెన్ సీ వెదర్ ఇట్ ఈస్ ఫెయిల్డ్ ఆర్ కంప్లీటెడ్, ఏమైనా ఇష్యూస్ వచ్చాయా, ఏమైనా ఫెయిల్ అయింది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ఐఫ్లోని ఏం డేటా వచ్చింది, వాట్ డేటా ఈజ్ అవైలబుల్. సో ఆ డేటాని నేను చూడాలంటే వాట్ ఈస్ ద వే? బై డిఫాల్ట్గా నాకు డేటా కనపడట్లేదు, బట్ ఐ వాంట్ టు సీ సిపిఐలోకి ఏం డేటా వచ్చిందని. హౌ కెన్ ఐ సీ దట్ వన్? Go to manage integration content. ఓకే. Then select our interface. ఓకే. Then come to log section. ఓకే. Then change that one into trace. వెరీ గుడ్. సో ఈ ట్రేస్ ఎంతసేపు ఉంటుంది? 10 minutes. డేటా 1 hour. 1 hour. వెరీ గుడ్. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డిడ్ సో ఫార్. ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేసాం, ఒక ఇంటర్ఫేస్కి డేటా పంపించాం, టెస్ట్ చేసాం, మానిటర్ చేసాం. దిస్ ఈస్ వాట్ వీ విల్ డూ ఇన్ ద రియల్ టైమ్ ఆల్సో. రిసీవర్ సిస్టమ్ ఉంటుంది, దట్ వీ కెన్ ఇంక్లూడ్ లేటర్, బట్ దిస్ ఈస్ హౌ వీ విల్ మానిటర్, దిస్ ఈస్ హౌ వీ విల్ టెస్ట్. సో మీ ఇంటర్ఫేస్ రేపు రియల్ టైంలో టెస్ట్ చేసుకోవాలంటే సేమ్ వే you will have the OAuth username and password. Username password ఉంటుంది. You will give your endpoint, you will test your interface. So real time లో this is test data, this is sample data అని పంపిస్తామా? No. In real time we have some formats where we will deal in CPI. Mostly we will deal in XML format. XML అంటే extensible markup లాంగ్వేజ్. నెక్స్ట్ మనం ఎక్కువ డీల్ చేసేది JSON అనమాట. నెక్స్ట్ CSV ఫార్మాట్ అంటాం అనమాట, కామా సపరేటెడ్. ఓకే, CSV అంటాం. సో సమ్ టైమ్స్ we will deal with fixed length files also. Fixed length files. సో రియల్ టైంలో we will not send okay this is test data, this is dummy data, ఇలా మనం డీల్ చేయం. ఇన్ రియల్ టైమ్ we will deal with the specified
ఫార్మాట్స్ అన్నమాట. ద మోస్ట్ కామన్ ఫార్మాట్ we will use is ఎక్స్టెన్షిబుల్ మార్కప్ లాంగ్వేజ్ విచ్ ఈస్ నథింగ్ బట్ XML ఫార్మాట్ అంటాం. ఫస్ట్ అసలు XML అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీరంతా స్టూడెంట్స్, సో వీఆర్ ఆల్ స్టూడెంట్స్. మన స్టూడెంట్ నేమ్స్ అడిగారు కొంతమంది, సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్టూడెంట్స్ అనే ఒక హెడ్డింగ్ పెట్టి కింద మనం నేమ్స్ రాస్తాం. లెట్స్ అఖిల్, గోపి, హరి, సంథింగ్ మనం నేమ్స్ రాస్తాం. సో ఇదేంటి, నార్మల్ ఫైల్, స్టూడెంట్స్ అని నేమ్ పెట్టాం, స్టూడెంట్స్ కింద మనం నేమ్స్ రాసి పంపించాం. సో వీఆర్ గివింగ్ సమ్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ సమ్మన్ ఈస్ సెండింగ్ టు సిపిఐ. సో ఇలా మనకి పంపించారు. సో రియల్ టైంలో ఎలా ఉంటుందో, నో, స్టూడెంట్ డీటెయిల్స్తో డీల్ చేస్తాం, ఎంప్లాయ్ డీటెయిల్స్తో డీల్ చేస్తాం, చాలా డేటాతో డీల్ చేస్తాం. కానీ డెడికేటెడ్ స్ట్రక్చర్లో మనకి డేటా వస్తుంది. మనం కూడా ఒక డెడికేటెడ్ స్ట్రక్చర్లో మనం పంపాలి. సో అలాంటి స్ట్రక్చర్స్, అలాంటి ఫార్మాట్స్ మెయిన్గా మనం డీల్ చేసేది XML ఫార్మాట్ అంటాం, లేదంటే JSON ఫార్మాట్ అంటాం, లేదంటే CSV ఫార్మాట్ అంటాం. ఇది వెరీ రేర్ ఫిక్స్డ్ లెంత్ ఫైల్స్ అంటాం. సో దీన్ని మనం ఫ్లాట్ ఫైల్స్ అంటాం. సో ఇది మనం లాస్ట్లో చూద్దాం ఏంటి ఇది అనేది. ఫస్ట్ అసలు XML లాంగ్వేజ్ అంటే ఏంటి, XML ఫార్మాట్ ఎలా ఉంటుంది. సో ఇది నార్మల్, ఎవరైనా మనల్ని డీటెయిల్స్ అడిగితే, స్టూడెంట్ డీటెయిల్స్ అని అడిగితే ఎలా పెడతాం. సో లెట్స్ సే ఎంప్లాయీ డీటెయిల్స్, మనం అంతే ఎంప్లాయీస్ అనుకోండి, ఎంప్లాయీ డీటెయిల్స్. సో మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీ డీటెయిల్స్ ఇవ్వండి ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మీకు ఒక కంపెనీ ఉంది, మీరు ఏం చేస్తారు, అఖిల్, గోపి, సంథింగ్ నేమ్స్ రాసి ఈ ఎంప్లాయీ డీటెయిల్స్. ఇదే డేటాని మనం XML అడిగితే ఎవరైనా, XML ఎలా ఇస్తారు దీన్ని. సో XML ప్రతిదానికి స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. సో ఈ స్టార్ట్ ట్యాగ్ అంటే ఏంటి, ఎండ్ ట్యాగ్ అంటే ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్, సో ఇదేంటి, దీన్ని మనం రూట్ ట్యాగ్ అంటాం. సో విచ్ ఇస్, దేనితో స్టార్ట్ అవుతుందో దాన్ని మనం రూట్ ట్యాగ్ అంటాం. సో ఇవన్నీ సబ్ ఫీల్డ్స్ అనమాట. ఎంప్లాయీస్ అనే ఒక సైడ్ హెడ్డింగ్ ని మనం ఇక్కడ ఏమంటాం, రూట్ అంటాం, రూట్ ఎలిమెంట్. సైడ్ హెడ్డింగ్ ని విచ్ ఇస్ నథింగ్ బట్ ఒక మార్కర్ లాగా సైడ్ హెడ్డింగ్, దాని కింద ఎంప్లాయీస్. సేమ్ వే ఇదే డేటాని నేను ఇప్పుడు ఎక్కడ XML లో రాయాలంటే, ఫస్ట్ ఎంప్లాయీస్ ఉంది కాబట్టి లెట్స్ టేక్ ఎంప్లాయీస్, ఇలా స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ స్టార్ట్ ట్యాగ్ అనమాట. సో ప్రతి XML దేంతో అయితే స్టార్ట్ అవుతుందో దాంతోనే ఎండ్ అవ్వాలన్నమాట. సో విచ్ ఇస్ నథింగ్ బట్, లెట్ మీ రైట్ హియర్, ప్రతి XML. సో ఇప్పుడు దేంతో అయితే స్టార్ట్ అవుతుందో దాంతోనే ఎండ్ అవ్వాలి. అది స్టార్ట్ ఎలిమెంట్, ఇది ఎండ్ ఎలిమెంట్ అని ఎలా తెలుస్తుంది. సో ఇట్ విల్ హ్యావ్ \, దట్ మీన్స్ ఇది ఒక XML. సో దీంట్లో ఇది స్టార్ట్ ట్యాగ్, ఇది ఎండ్ ట్యాగ్. దీంట్లో ఇప్పుడు మనం సైడ్ హెడ్డింగ్ రాసాం, ఎంప్లాయీస్ అని ఎలా రాసాము, మన XML లో కూడా మనం సైడ్ హెడ్డింగ్ రాసాం విచ్ ఇస్ అన్ ఎంప్లాయీస్. సో ఇక్కడ మనం స్టూడెంట్ డీటెయిల్స్ రాయాలన్నమాట. సో ఎంప్లాయీ డీటెయిల్స్, విచ్ ఈస్ నేమ్ ఈక్వల్ టు అఖిల్, నార్మల్ గా ఇలా ఉంటుంది. సో ఇదే ఫార్మేట్ ని మనం XML ఎలా రాస్తామంటే, ప్రతి ఫీల్డ్ కి స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది చెప్పినట్టు. సో ఇక్కడ అఖిల్ అని రాసి, అగైన్ ఇట్ విల్ ఎండ్ విత్ ద ఎండ్ ట్యాగ్ నేమ్. సో ఆల్వేస్ రిమెంబర్, ఎండ్ ట్యాగ్ కి ఆల్వేస్ స్లాష్ ఉంటుంది, స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది. ఇది రూట్ ఎలిమెంట్, సైడ్ హెడ్డింగ్ అనమాట. దేంతో అయితే స్టార్ట్ అవుతుందో దాంతోనే ఎండ్ అవ్వాలి. అగైన్ మన డీటెయిల్స్ అన్ని దీని బిట్వీన్ లో ఉంటాయి. సో ఇప్పుడు నేమ్ అఖిల్, సో ఇంకో నేమ్ ఉంది విచ్ ఈస్ నథింగ్ బట్ నేమ్. సో ఇక్కడ సంథింగ్ గోపి, సో హరి, ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇలా మనం XML లో రాస్తాం. దిస్ ఈస్ వన్ XML. సో ఇఫ్ ఐ కాపీ దిస్ వన్, ఇఫ్ ఐ గో హియర్, ఇది XML అనమాట. సో ఇక్కడ ఫార్మెట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ డీలింగ్ విత్ XML, ఆటోమేటిక్ గా అదే ప్రాపర్ XML కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇట్ విల్ స్టార్ట్ విత్ బ్యూటిఫై. సో ఇక్కడ చూస్తే మనకి ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ డీటెయిల్స్ లో మనకి మల్టిపుల్ ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి. సో ఇలా మనం XML లో రాయాలి. సో మెయిన్లీ మనం CPI లో డీల్ చేసేటప్పుడు వి విల్ డీల్ విత్ ద XML ఓన్లీ. సో XML ఫార్మాట్, ఇది XML ఫార్మాట్ మనం ఎలా చెప్తాం, ప్రతి XML కి స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. ప్రతి వాల్యూ కూడా దాని స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. ఇది స్టార్ట్ ట్యాగ్, ఇది ఎండ్ ట్యాగ్ అని ఎలా తెలుస్తుంది, స్టార్ట్ ట్యాగ్ ఇఫ్ యూ సీ దేర్ ఈస్ నో స్లాష్ అనమాట. బట్ ఎండ్ ట్యాగ్ మీరు చూస్తే ప్రతి దానికి స్లాష్ ఉంది.
సో ఇలా మనం XML లో డీల్ చేస్తాం. సో ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు సెండ్ ద డేటా టు ద CPI, మోస్ట్లీ ఇన్ రియల్ టైమ్ దే విల్ డీల్ విత్ XMLs ఓన్లీ. ఇలా మనకి ఒక XML లో మనకి డేటా పంపిస్తారు. సో ఇఫ్ యూ సీ ఇలా డేటా అనేది వస్తుంది అనమాట. సో ఇలా మనం రియల్ టైంలో XMLs తో డీల్ చేస్తాం. సో ఒక XML మనం ఎలా అర్థమవుతుంది, ప్రతి XML కి వీ విల్ హ్యావ్ స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్. ప్రతి వాల్యూని మనం స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ తో డినోట్ చేస్తాం ఇక్కడ. తర్వాత JSON అనమాట, JSON తో కూడా డీల్ చేస్తాం. సో JSON విల్ బి వెరీ సింపుల్. JSON మనం చదవటానికి కానీ చూడటానికి కానీ సింపుల్ గా ఉంటుంది. సో మనం ఎలా రాసామో సేమ్ వే ఇక్కడ కూడా అంతే ఉంటుంది అనమాట. సో it will have flower bracket. So employees, so name, skill, name, rupee, something, తర్వాత బ్రాకెట్ క్లోజ్. దిస్ ఇస్ నథింగ్ బట్ JSON అనమాట. ఇలా మనం JSON లాంగ్వేజ్ తో కూడా డీల్ చేస్తాం. సో విచ్ మెయిన్లీ వీ విల్ డీలింగ్ విత్ XML, మనకి XML తో డీల్ చేస్తాం. తర్వాత JSON, లాస్ట్ లో విల్ హ్యావ్ CSV అంటే నథింగ్ బట్ కామా సపరేటెడ్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నారు, స్టూడెంట్ డీటెయిల్స్, నథింగ్ బట్ ఇలా ఉంటుంది అనమాట. వేరే స్టూడెంట్ ఉంటే కామా. సో ఇలా ప్రతి ఫీల్డ్ కామాతో సపరేట్ అవుతుంది అనమాట. దాన్ని మనం CSV అంటాం. బట్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ XML. మనం XML మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, బికాస్ వీ విల్ బి డీలింగ్ విత్ ఓన్లీ XML మోస్ట్లీ, దెన్ JSON అనమాట. సో నెక్స్ట్ క్లాసెస్ లో కూడా మీరు చూస్తారు, మనం ప్రతిసారి ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లాసెస్ నుంచి when we are discussing the data integration, always we will be talking in XML only. మనం XML పేలోడ్స్ తోనే XML డేటాతోనే డీల్ చేస్తాం అనమాట. సో మీకు అర్థం అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరంతా Notepad++ ఇవన్నీ ఉంటే, సో డౌన్లోడ్ ద Notepad++. సో ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళండి, ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి యూ విల్ హ్యావ్ ద XML ప్లగ్ఇన్, సంథింగ్ XML టూల్స్, ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇఫ్ ఐ కీప్ దిస్ ఇన్ Notepad, సో ఇక్కడ లాంగ్వేజ్ లో ఇఫ్ ఐ సెలెక్ట్ XML, సో ఆటోమేటిక్ గా అదే ప్రాపర్ గా అవుతుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ అనేది ఒక సైడ్ హెడ్డింగ్. సో ఎంప్లాయీస్ అనే ఒక రికార్డ్ ఉంది. ఆ రికార్డ్ లో మనకి ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి, ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి అనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సైడ్ హెడ్డింగ్. దాంట్లో స్టార్ట్ ట్యాగ్ అంటాం, దీన్ని పేరెంట్ ట్యాగ్ అంటాం. సో దిస్ ఈస్ ద పేరెంట్ ట్యాగ్. సో ఇది ఒక పేరెంట్, ఎంప్లాయీస్ అనేది ఒక పేరెంట్. సో అది ఒక రికార్డ్. సో ఆ రికార్డ్ లో మనకి వీఆర్ హ్యావింగ్ ఎంప్లాయీ నేమ్స్ అనమాట. సో ఇలా మనకి ఈ లాంగ్వేజ్ లో XML సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అదే బ్యూటిఫై అవుతుంది అనమాట. సో ట్రై టు డౌన్లోడ్ ద Notepad++. సో గోయింగ్ ఫార్వర్డ్ యూ విల్ సీ మనం XMLs ఎలా డీల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కరెక్ట్ గా ఉంది ఫార్మాట్, ఈ ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి XML టూల్స్ లోకి వెళ్ళి ప్రిటీ ప్రింట్ అని ఉంటుంది. ఇఫ్ క్లిక్ దిస్ వన్, ఆటోమేటిక్ గా ప్రాపర్ XML ఫార్మాట్ లో వస్తుంది అనమాట. సో ఏ ఫార్మాట్ ఎలా ఉన్నా వీ డోంట్ కేర్. XML లో ఎలా ఉంది, సో ఇది కొంచెం డిఫరెంట్ ఉంది, పనిచేయదేమో కాదు. సో ఇట్ విల్ వర్క్. సో ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ విల్ వర్క్ వెన్ వీ ట్రై టు టెస్ట్ ఇట్ ఫ్రమ్ ద పోస్ట్మ్యాన్. మనం పోస్ట్మ్యాన్ నుంచి పంపించేటప్పుడు ఇట్ విల్ వర్క్ అనమాట. సో జస్ట్ మనం ఐడెంటిఫికేషన్ కోసం, మనం చూసేది కరెక్ట్ గా ఉండటం కోసం, దాన్ని కరెక్ట్ ఆర్డర్ లో పెట్టాలి అంటే యూ విల్ నో టు గో టు ద ప్లగ్ఇన్స్, XML టూల్స్, ప్రిటీ ప్రింట్. సో ఆటోమేటిక్ గా మనకి ప్రాపర్ XML వస్తుంది అనమాట. సో మనం ఇలా మోస్ట్లీ వి విల్ బి డీలింగ్ విత్ XMLs, JSON అండ్ CSV ఫైల్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్ని మెసేజెస్ పంపించాను, ఇన్ని మెసేజెస్ నేను మానిటర్ చేయాలి. సో వాట్ విల్ డూ, ఒక మెసేజ్ ని మీరు మానిటర్ చేయాలంటే ఏ సెక్షన్ కి వెళ్తారు? Monitor Message message. integration. So far what we did in monitoring is authentic way. That's a common way, that is the default way అనమాట. ఒక మెసేజ్ ని మీరు మానిటర్ చేయాలన్నా, ఒక మెసేజ్ ని మీరు రీడ్ చేయాలన్నా, ట్రేస్ ఆన్ చేయాలన్నా, దిస్ ఈస్ వాట్ వీ విల్ డూ ఇన్ రియల్ టైమ్ ఆల్సో. ఓకే, డోంట్ ఫర్గెట్ దిస్ ఈస్ ద కామన్ వే, దిస్ ఈస్ ఓన్లీ స్టాండర్డ్ వే అనమాట. SAP తో మనం స్టాండర్డ్ గా ఒక ఇంటర్ఫేస్ ని ట్రేస్ ఆన్ చేయాలన్నా, ఒక ఇంటర్ఫేస్ మానిటర్ చేయాలన్నా, దిస్ ఈస్ వాట్ వీ డూ. సో ఇప్పుడు మనకి ప్రతిసారి ఇంటిగ్రేషన్ కంటెంట్ లోకి వెళ్ళి ఐఫ్లో ఓపెన్ చేసి ట్రేస్ పెట్టి ఎన్ని మెసేజెస్ వచ్చాయి ఇక్కడికి వచ్చి చూసి, సో ఇట్ ఈస్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. దీనికోసం కొన్ని థర్డ్ పార్టీ కంపెనీస్ ఏం చేసాయంటే
ఒక ఎక్స్టెన్షన్ తీసుకొచ్చింది అనమాట. ఆ ఎక్స్టెన్షన్ ని మనం ఏమంటాం అంటే సిపిఐ హెల్పర్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేసాం. ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేసి ఒక మెసేజ్ని టెస్ట్ చేసాం. సో దట్ టెస్ట్ చేయగానే డేటా అనేది వస్తుంది. ఆ డేటా సక్సెస్ఫుల్గా అయ్యిందా, సక్సెస్ఫుల్గా వచ్చిందా, డేటా రిసీవ్ అయిందా లేదా అని మనం ఎక్కడ చెక్ చేస్తాం? యూ నీడ్ టు గో టు ద మానిటర్ సెక్షన్. కానీ మనకు ఒక షార్ట్ కట్ ఉంది దానికి. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్లోకి వెళ్ళి హియర్ యూ నీడ్ టు సెర్చ్ ఫర్ సిపిఐ హెల్పర్. You need to search for CPI helper. సో ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్ అండి. సిపిఐ ఒకటి ఇది. సో వేరే వాళ్ళు డెవలప్ చేసి మన వర్క్ ఈజీ అవ్వడం కోసం, మన టైంని సేవ్ చేసుకోవడం కోసం దే హ్యావ్ డెవలప్డ్ దిస్ వన్. సో ఇక్కడ సింపుల్గా SAP సిపిఐ హెల్పర్ అని మనం డౌన్లోడ్ చేసి జస్ట్ యాడ్ టు యువర్ క్రోమ్ మన ఎక్స్టెన్షన్కి యాడ్ చేసుకున్నాం. ఓకే, నౌ ఐ హ్యావ్ యాడెడ్ టు మై ఎక్స్టెన్షన్. మీరు ఏ సర్వర్ అయితే ఏదైతే యూజ్ చేస్తారో అప్లికేషన్, క్రోమ్ కానీ లేదంటే ఫైర్ బాక్స్ కానీ, వాట్ ఎవర్ యూ డూ దట్ ఇన్ ద సేమ్ వే. సో ఇప్పుడు ఇఫ్ ఐ ట్రై టు ఎడిట్, కాన్ఫిగర్, డిప్లాయ్, డిలీట్, సో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇఫ్ ఐ ట్రై టు రీఫ్రెష్ దిస్ పేజ్, ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే click on OK, you will see not only the edit, configure, deploy, delete, దాంతో పాటు లాగ్స్, ట్రేస్, మెసేజెస్, ఇన్ఫో, ప్లగ్ఇన్స్ అని చూస్తారు. సో దట్ దీనివల్ల యూజ్ ఏంటంటే సిపిఐ హెల్పర్ వల్ల యూజ్ ఏంటంటే ప్రతిసారి మన ఇంటర్ఫేస్ని మానిటర్ చేయాలన్నా, ప్రతిసారి ట్రేస్ ఆన్ చేయాలన్నా, సో ఇప్పుడు వెల్స్ ఫార్గో అని ఒక ఇంటర్ఫేస్ ఉంది, దీనికి ట్రేస్ ఆన్ చేయాలి. వాట్ ఈస్ ద డిఫాల్ట్ వే? యూ నీడ్ టు గో టు ద మానిటర్ సెక్షన్, యూ నీడ్ టు గో టు యువర్ ఇంటిగ్రేషన్ కంటెంట్, యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ ఐఫ్లో, ఇక్కడికి వచ్చి లాగ్ లెవెల్ ఇన్ఫో నుంచి ట్రేస్ ఆన్ చేయాలి. సో విత్ ద సిపిఐ హెల్పర్, ఈ సిపిఐ హెల్పర్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే యూజ్ ఏంటంటే ప్రతిసారి మానిటర్ సెక్షన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీకు ట్రేస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, జస్ట్ క్లిక్ ఆన్ ద ట్రేస్. సో ఆటోమేటిక్గా ట్రేస్ ఈజ్ యాక్టివేటెడ్, అంటే ఈ ఇంటర్ఫేస్కి మనం ట్రేస్ అనేది యాక్టివేట్ చేసాం. సో ఇఫ్ ఐ గో టు హియర్, ఇఫ్ ఐ ట్రై టు రీఫ్రెష్, సో ఆటోమేటిక్గా ట్రేస్ యాక్టివేట్ అయింది. సో నేను ఇప్పుడు మానిటర్ సెక్షన్లోకి రాలేదు, వేరే ట్యాబ్లోకి వెళ్ళలేదు, మానిటరింగ్ సెక్షన్లోకి రాలేదు, ఇంటిగ్రేషన్ కంటెంట్లోకి రాలేదు, ఐఫ్లో సెలెక్ట్ చేయలేదు, ఇక్కడ నుంచి ట్రేస్ ఆన్ చేయలేదు. బట్ ఐ హ్యావ్ టర్న్ ఆన్ ద ట్రేస్ విత్ ద సింగిల్ క్లిక్. దట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిపిఐ హెల్పర్ అనమాట. సో ప్రతిసారి, సో నేను ఎందుకు ఇది స్టార్టింగ్లోనే చెప్పలేదంటే, బట్ యూ షుడ్ నో ద యాక్చువల్ ప్రాసెస్. సిపిఐ హెల్పర్ లేకపోతే ఏం చేయాలో కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్లో సో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మాకు లేదు, ఇది నా కంపెనీ ల్యాప్టాప్, నాకు లేదు, ఐ హ్యావ్ డౌన్లోడెడ్. బట్ కొన్ని ఆర్గనైజేషన్లో దే హ్యావ్ రిస్ట్రిక్టెడ్ ఎక్స్టెన్షన్స్, ప్రతిదీ ఇన్స్టాల్ చేసుకునేవారు, దే హ్యావ్ సమ్ లిమిటెడ్ యాక్సెస్ అనమాట. సో అలాంటి కేసెస్లో మీరు ఎలా మానిటర్ చేయాలి, ఎలా ట్రేస్ ఆన్ చేయాలి అనేది కూడా యూ షుడ్ నో. బట్ నార్మల్లీ ఫర్ ఎవ్రీ వన్ దేర్ విల్ బి అన్ యాక్సెస్ టు ద ఎక్స్టెన్షన్స్. సో యూ నీడ్ టు ఇన్స్టాల్ సిపిఐ హెల్పర్. సో ఈ సిపిఐ హెల్పర్ వల్ల యూస్ ఏంటంటే మనం మానిటరింగ్ కానీ, ట్రేసెస్ కానీ, డేటా ఎక్కడ ఫెయిల్ అయింది, ఏ స్టెప్ దాకా వచ్చింది, ఏ స్టెప్ దగ్గర ఫెయిల్ అయింది, ఎవ్రీథింగ్ యూ కెన్ మానిటర్ ఫ్రమ్ ఇయర్ ఇట్ సెల్ఫ్. మానిటర్ సెక్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఇది నేను ఎందుకు మిస్ చేశానంటే స్టార్టింగ్లో, యూ షుడ్ నో ద ప్రాపర్ వే, యూ షుడ్ నో ద అథెంటిక్ వే, స్టాండర్డ్ వే మీకు తెలియాలి. ఎలా మానిటర్ చేస్తాం, ఇష్యూ వస్తే ఎలా చెక్ చేస్తాం, ఇంటిగ్రేషన్ కంటెంట్లోకి ఎలా వెళ్తాం, ట్రేస్ ఎలా ఆన్ చేస్తాం, అన్డిప్లో ఎలా చేస్తాం, యూ షుడ్ నో హియర్. ఓకే, సో ఇక్కడ మనం ఓకే, సో ఇక్కడ మనం సిపిఐ హెల్పర్ని ఇన్స్టాల్ చేసాం. హౌ కెన్ వి ఇన్స్టాల్? సో అగైన్ గో టు, సో ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది మీ క్రోమ్లో, విజిట్ క్రోమ్ స్టోర్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సిపిఐ హెల్పర్ అని సెర్చ్ చేయండి. సిపిఐ హెల్పర్, సెర్చ్ ఫర్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసి అగైన్ కమ్ టు యువర్ ఇంటిగ్రేషన్ కంటెంట్, జస్ట్ రీఫ్రెష్, ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో ఎడిట్, కాన్ఫిగర్, డిప్లాయ్, డిలీట్ పక్కనే మీకు లాగ్స్, ట్రేసెస్, మెసేజెస్, ఇన్ఫో, ప్లగ్ఇన్స్ అని వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు టర్న్ ఆన్ ద ట్రేస్, ఏం డేటా ఈ ఇంటర్ఫేస్కి వస్తుంది, హౌ వీ హ్యావ్ సెంట్ ద డేటా, హౌ వీ రిసీవ్డ్ ద డేటా, మీరు డేటా చూడాలి అనుకుంటే సో మీరు డిఫాల్ట్గా డేటాని చూడలేరు, ఎందుకంటే లాగ్ లెవెల్ ఇన్ఫోలోనే ఉంటుంది. మీరు ట్రేస్ ఆన్ చేయాలి. ట్రేస్ ఆన్ చేయాలంటే ఇంటిగ్రేషన్ కంటెంట్కి వెళ్ళాలి. సో అలా వెళ్ళకుండా
So you can simply turn on your interface trace by clicking this trace option. Trace will not be triggered anymore. Click it again. So trace will be activated. So now let me send the message. So if I have sent the message processing కి వెళ్తే ఇప్పుడు the latest message కి trace ఉంటుంది. So that I can come here, I can see the data. సో ఏం డేటా వచ్చింది, ఏ స్టెప్కి ఏ డేటా వచ్చింది అనేది మనం ఎవ్రీథింగ్ వీ కెన్ మానిటర్ హియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిపిఐ హెల్పర్. కానీ ఇప్పుడు ఈ మెసేజ్ మానిటరింగ్లోకి వచ్చి మెసేజ్ సెలెక్ట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చూడాలన్నా నాకు టైం టేకింగ్ ప్రాసెస్. సో దట్ ఆల్సో విల్ బీ హెల్ప్ఫుల్ విత్ ద సిపిఐ హెల్పర్. నాట్ ఓన్లీ ద ట్రేస్ ఒకటే కాదు, దాని పక్కనే మెసేజెస్ అనే ఒక మనకి ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, ఈ మెసేజ్ మీద క్లిక్ చేస్తే ఎన్ని మెసేజెస్ వచ్చాయి, సో ఇక్కడ మీకు రిపేర్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది. సో రిపేర్ సింబల్ ఉందంటే సో ఆ మెసేజ్కి ట్రేస్ ఉందని అర్థం, ట్రేస్ యాక్టివేట్ అయిందని అర్థం. ఎక్కడైతే రిపేర్ సింబల్ లేదో ట్రేస్ లేదని అర్థం అనమాట. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ రిపేర్ సింబల్, మీరు రిపేర్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఏం డేటా వచ్చింది, ఏ స్టెప్కి వెళ్ళింది, ఏ స్టెప్ దగ్గర ప్రతిదీ గ్రీన్లో చూపిస్తుంది అనమాట. దట్ మీన్స్ డేటా అనేది HTTPS అడాప్టర్ ద్వారా వచ్చింది, ఎండ్ స్టెప్కి మనం హ్యాండ్ ఓవర్ చేసాం, ఇక్కడ నుంచి రిసీవర్కి వెళ్తుంది. మనం రిసీవర్ ఏం లేదు కాబట్టి ఇక్కడతో ఆగిపోయింది. సో ఏ స్టెప్ దగ్గర ఏం డేటా వస్తుంది అనేది ఈ గ్రీన్ స్టెప్స్ లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయితే రెడ్ స్టెప్ లో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఎండ్ స్టెప్ కి అంటే రిసీవర్ కి మనం ఏం పంపిస్తున్నామో నేను చూడాలనుకుంటున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు బాడీ సెక్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తే నాకు ఒక XML వచ్చింది, ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనే ఒక XML వచ్చింది సిపిఐలోకి. దిస్ ఈస్ సెండ్ ఫ్రమ్, మనం పోస్ట్ మ్యాన్ నుంచి సెండ్ చేసాం సేమ్ డేటా. సో బ్యూటిఫైడ్, ఈ డేటా అనేది పోస్ట్ మ్యాన్ నుంచి సెండ్ చేసాం, ఈ డేటా సిపిఐలో చూస్తున్నాం. సో నిన్నటి దాకా ఎలా చూసాం, మనం మానిటరింగ్ సెక్షన్లోకి వెళ్ళి ఒక మెసేజెస్లోకి వెళ్ళి పర్టికులర్ మెసేజ్ సెలెక్ట్ చేసుకొని ట్రేస్ ఓపెన్ చేసి ఏ స్టెప్ దగ్గర బోర్డు మనం చూడాలి, ఓకే ఎండ్ స్టెప్ దగ్గర చూడాలి, క్లిక్ ఆన్ ద ఎండ్ స్టెప్ మీద క్లిక్ చేస్తే ఒక ఫ్యూ సెకండ్స్కి అది రీడైరెక్ట్ అవుతుంది ఎండ్ స్టెప్కి. సో లోడ్ అయ్యి ఎండ్ స్టెప్ దగ్గరికి వెళ్తుంది. సో ఎండ్ స్టెప్ దగ్గరికి వెళ్ళాక మనం ఏం చేస్తాం, మెసేజ్ కంటెంట్ క్లిక్ చేసి దెన్ యూ విల్ గో టు ద పేలోడ్. ఇక్కడికి వచ్చి ఓకే ఈ డేటా వచ్చిందా అని ఇలా మెసేజ్ ట్రిగర్ అయిన తర్వాత మానిటర్ సెక్షన్కి వస్తాం, మెసేజ్ మానిటరింగ్లోకి వెళ్తాం, కావాల్సిన మెసేజ్ సెలెక్ట్ చేసుకుంటాం, ట్రేస్ ఓపెన్ చేస్తాం, అలాగే ఏ స్టెప్ దగ్గర డేటా చూడాలో ఆ స్టెప్ని సెలెక్ట్ చేసుకుంటాం. కాంప్లెక్స్ వే అనమాట, టైం టేకింగ్ ప్రాసెస్ కదా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే ఈ సిపి హెల్పర్ ద్వారా యూజ్ ఏంటంటే, వన్స్ మీరు ట్రేస్ ఇక్కడే టర్న్ ఆన్ చేయొచ్చు, ఏం డేటా వచ్చింది, ఏం డేటా మనం సిపిఐ నుంచి పంపిస్తున్నాం, ఎక్కడ ఫెయిల్ అయింది, ఏ పర్టికులర్ స్టెప్ దగ్గర ఏం డేటా వచ్చింది అనేది మనకి ఎలా తెలుస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ మెసేజెస్ మీద క్లిక్ చేస్తే యూ విల్ సీ ఎన్ని మెసేజెస్ వచ్చాయి లాస్ట్, ఇవన్నీ ఫ్యూ మెసేజెస్ అనమాట. సో ఎప్పుడైతే టీ సింబల్ కనిపిస్తుంది ఇక్కడ, దట్ మీన్స్ ట్రేస్, ఓకే ట్రేస్లో ఆ మెసేజ్ వచ్చింది, ట్రేస్ ఆన్ అయిన టైంలో వచ్చింది. సో ఇక్కడ ఐ చూపిస్తే ఇన్ఫో అనమాట, అంటే ట్రేస్ ఆన్ అవ్వలేదు, జస్ట్ ఇన్ఫోలో ఉంది. కాబట్టి ఇన్ఫోలో ఉంటే మనం డేటా ఏమైనా చూడగలమా, ఇన్ఫోలో ఉంటే మనం ఏం డేటాని చూడలేం, బికాస్ ట్రేస్ ఆన్ చేయలేదు. కాబట్టి దాని పక్కనే రిపేర్ సింబల్ అనేది హైలైట్ అవ్వలేదు. ఎప్పుడైతే ట్రేస్ ఆన్ చేస్తారో దాని పక్కనే రిపేర్ సింబల్ అండ్ స్క్రూ సింబల్ హైలైట్ అవుతుంది. దట్ మీన్స్ యూ కెన్ సెలెక్ట్ అండ్ యూ కెన్ సీ వాట్ కైండ్ ఆఫ్ డేటా వీ రిసీవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ HTTPS ఉంది, ఈ స్టెప్ మీద ఎక్కడైతే గ్రీన్ ఉంటుందో ఆ స్టెప్ మీద క్లిక్ చేస్తే యూ విల్ సీ వాట్ డేటా ఈస్ కమింగ్. ఓకే, సో ఇదేంది ఓల్డ్ మెసేజ్, సో వితౌట్ XML ముందు ట్రిగర్ చేసాం కదా, ఆ ఓల్డ్ మెసేజ్ అనమాట. సో ఇప్పుడు లేటెస్ట్ మెసేజ్ చూడాలి, సో క్లిక్ ఆన్ దిస్ సింబల్ అగైన్, ఈ స్క్రూ సింబల్ మీద క్లిక్ చేస్తే జస్ట్ క్లిక్ ఆన్ ద గ్రీన్ సింబల్. ఓకే, ఇలా మనం XMLs తో డీల్ చేస్తాం. లెట్స్ ఇప్పుడు మనకి ఇంకో రిక్వైర్మెంట్ వచ్చింది, సెండర్ నుంచి XML వస్తుంది, రిసీవర్ కి మనం JSON లో పంపాలి అన్నారు. అంటే సెండర్ టీమ్ ఈ సెండింగ్ అండ్ XML, ఈ సోఫార్ మనం ఏం చేసాం, సేమ్ XML ని రిసీవర్ కి పంపించాం. సో సేమ్ XML ని మనం రిసీవర్ కి పంపించాం. సో ఇప్పుడు మనకి XML టు JSON కన్వర్ట్ చేసి పంపమని. సో డోంట్ వరీ అబౌట్ దిస్ కన్వర్టర్, ఐ విల్ టెల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. జస్ట్ సిపి హెల్పర్ ఎలా హైలైట్ చేస్తుంది ఏంటి అనేది చెప్తున్నా. నో నీడ్ టు ప్రాక్టీస్ దిస్ XML టు JSON ఆల్సో, నెక్స్ట్ క్లాస్ ఇదే కాబట్టి ఆల్రెడీ చెప్తాను. సో జస్ట్ సేవ్ ఇట్ అండ్ డిప్లాయ్ ఇట్. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఫ్రమ్ సెండర్ యు ఆర్ గెట్టింగ్ అన్ XML, రిసీవర్ పంపించేటప్పుడు దే ఆర్ ఆస్కింగ్ అస్ టు సెండ్ ఇన్ JSON.
ఓకే, సెండర్ నుంచి మనకి XML వస్తుంది, రిసీవర్ వాడు XML అర్థం కాదు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద JSON. అలా ఒక డేటా నుంచి ఇంకో డేటాకి, ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కి మనం కన్వర్ట్ చేసి పంపాలి. దానికోసం మనం యూజ్ చేసేదే కన్వర్టర్స్ అన్నమాట. మనకు మల్టిపుల్ కన్వర్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో నౌ గో టు యువర్ పోస్ట్ మ్యాన్ అండ్ టెస్ట్ దిస్ సినారియో అగైన్. సో ఇందాకటి దాకా మనం చూస్తే XML పంపిస్తే రెస్పాన్స్ XML లో ఉంది, బట్ ఇప్పుడు ఏముంది, JSON లో ఉంది. సో ఇఫ్ యు సీ దిస్ ఈస్ JSON, సో విచ్ ఇస్ నథింగ్ బట్ JSON. ఈ JSON లో ఉంది. సో దిస్ ఈస్ ద రిక్వెస్ట్ ఐఎమ్ సెండింగ్, దిస్ ఈస్ ద రెస్పాన్స్ ఐ గోట్. సో నేను పోస్ట్ మ్యాన్ నుంచి ఈ రిక్వెస్ట్ పంపిస్తుంటే నాకు ఈ రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాన్స్ ఎక్కడ కన్వర్ట్ అయింది, CPI లో కన్వర్ట్ అయింది. సో విచ్ ఇస్ ఇక్కడ కన్వర్ట్ అయింది. లెట్ us go to the messages, click on the repeat symbol, స్క్రూ సింబల్. చూస్తే ఎక్కడైతే సక్సెస్ఫుల్ గా స్టెప్ క్లియర్ అవుతుందో, ఎక్కడైతే ఆ స్టెప్ అనేది సక్సెస్ఫుల్ గా ప్రాసెస్ అవుతుందో ప్రతిదీ గ్రీన్ లోనే ఉంటుంది అనమాట. సో ఇఫ్ యు సీ దిస్ ఈస్ ద, ఆ స్టెప్ మీద క్లిక్ చేస్తే ఏం డేటా వస్తుంది ఆ స్టెప్ కి తెలుస్తుంది. సో XML టు JSON కన్వర్టర్ కి ఏం డేటా వస్తుంది, XML అనే ఒక డేటా వస్తుంది. దాని నుంచి వచ్చే అవుట్పుట్ మనం చూడాలంటే దాని నెక్స్ట్ స్టెప్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ స్టెప్ సెలెక్ట్ చేసుకుంటే దాని నుంచి వచ్చే అవుట్పుట్ తెలుస్తుంది. సో ఇప్పుడు చూస్తే, సో మనం పంపించింది XML, కానీ మనం రిసీవర్కి పంపించింది ఏంటి, JSON. సో ఇది రియల్ టైం రిక్వైర్మెంట్. సెండర్ నుంచి XML వస్తుంది, రిసీవర్కి మనం JSON పంపాలి. సో అలా ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కి మనం కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేసిన దాన్ని మనం కన్వర్టర్స్ అంటాం. నో నీడ్ టు ప్రాక్టీస్ అబౌట్ కన్వర్టర్స్, బట్ ట్రై టు అండర్స్టాండ్ హౌ CPI హెల్పర్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ. CPI హెల్ప్ ద్వారా మీకు ఎంత టైం సేవ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. సో ఈ మెసేజ్ మీరు చూడాలి అంటే నార్మల్ వాట్ ఈస్ ద వే, యూనిట్ టు గో టు యువర్ ఓవర్వ్యూకి వెళ్తాం, మనం మెసేజ్ ప్రాసెసింగ్కి వెళ్తాం, మానిటరింగ్ సెక్షన్కి వెళ్తాం. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ మానిటర్, సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ సెలెక్ట్ యువర్ ఐఫ్లో, ఫోర్త్ స్టెప్ గో టు యువర్ ట్రేస్, అండ్ ఫిఫ్త్ స్టెప్ సెలెక్ట్ వాట్ ద మెసేజ్ యూ వాంట్ టు సీ, ఎక్కడ చూడాలి, ఏ స్టెప్ దగ్గర చూడాలి, ఏం డేటా చూడాలి అనేది. సో ఇలా 5 స్టెప్స్ ఉన్నాయి. ఇలా కాకుండా సింపుల్ గా సింగిల్ స్టెప్ లో మనం వీ కెన్ సీ ద మెసేజ్ విత్ ద CP హెల్పర్. సో CP హెల్పర్ నాట్ ద పార్ట్ ఆఫ్ SAP. కొన్నిసార్లు ఇది పని చేయకపోవచ్చు. సో ఇప్పుడు నేను మెసేజ్ చూడాలి, దీని మీద డబుల్ క్లిక్ కొడితే మెసేజ్ ఓపెన్ అవుతుంది, కానీ చాలాసార్లు ఇది ఓపెన్ అవ్వదు. ఎందుకంటే దిస్ ఈస్ కంప్లైంట్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే ఇది SAP వర్డ్ ప్రాపర్టీ కాదు. CP హెల్పర్ అనేది సమ్వన్ హెస్ డెవలప్డ్ మన కోసం, మన CPI డెవలపర్ కోసం, టైం సేవింగ్ కోసం మన క్రోమ్ లో పెట్టారనమాట. దట్ వీఆర్ యూజింగ్. సో ఎప్పుడైతే పని చేయదో జస్ట్ ట్రై టు రీఫ్రెష్ యువర్ పేజ్. మీ పేజ్ని రీఫ్రెష్ చేయండి. డోంట్ కంప్లైంట్ CPI హెల్పర్ ఈస్ నాట్ వర్కింగ్, బికాస్ వీఆర్ నాట్ సపోజ్ టు కంప్లైంట్ ఆల్సో. దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ SAP. సో రేపు ఎప్పుడైనా మీరు SAP వారి దగ్గరికి వెళ్ళి CPI హెల్పర్ పని చేయట్లేదంటే సింప్లీ దే విల్ సే దట్ ఈస్ నాట్ అవర్ ప్రోడక్ట్, వై షుడ్ వీ సపోర్ట్ యూ, మాకెందుకు కంప్లైంట్ చేస్తున్నారు, వీఆర్ నాట్ రికమెండెడ్ టు యూస్, మీరు వాళ్ళు CPI హెల్పర్ యూస్ చేయకూడదు అంటారు. ఎందుకంటే వాడి ప్రోడక్ట్ని వాడు అంటే మార్కెటింగ్ చేసుకోడు కదా, వేరే ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకోడు. సో అందుకనే వాళ్ళు ఎప్పుడు యూస్ చేయదు అంటారు. కానీ CPI హెల్పర్ ద్వారా మనకి చాలా యూజెస్ ఉంటాయి. సో ఫస్ట్ యూస్, యూ కెన్ టర్న్ ఆన్ ద ట్రేస్ డైరెక్ట్లీ ఫ్రమ్ అవర్ ఇంటర్ఫేస్ పేజ్ ఇట్ సెల్ఫ్, నో నీడ్ టు గో టు మానిటర్ సెక్షన్. ట్రేస్ టర్న్ ఆన్ చేయొచ్చు. సో ఈ ట్రేస్ టర్న్ ఆన్ ఇలా ఎంతసేపు ఉంటే అంతసేపు ట్రేస్ టర్న్ ఆన్ లోనే ఉంటుంది అనమాట. అగైన్ 10 minutes తర్వాత మళ్ళీ ట్రేస్ ఆన్ చేసుకోవటం ఉండదు. సో ఇలా మన ఇంటర్ఫేస్ ట్రేస్ టర్న్ ఆన్ చేసాం. నౌ మెసేజ్ ప్రాసెస్ చేసాం. అగైన్ వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు గో టు ద మానిటర్ సెక్షన్. మానిటర్ సెక్షన్ లోకి వెళ్ళి మెసేజ్ మానిటర్ చేయాలి. అలా కాకుండా సింపుల్ గా మీరు ఇక్కడ నుంచే మానిటర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ యూ విల్ సీ ఏమేమి స్టెప్స్ వచ్చింది, ఏం డేటా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ XML టు JSON ఒక కన్వర్టర్ స్టెప్ ఉంది. ఈ స్టెప్ కి ఏం డేటా వచ్చింది అనేది ఆ స్టెప్ మీద క్లిక్ చేస్తే తెలుస్తుంది. ఓకే, ఆ స్టెప్ మీద క్లిక్ చేస్తే తెలుస్తుంది. కానీ ఈ కన్వర్టర్ నుంచి అవుట్పుట్, అంటే దీని నుంచి డేటా ఎలా మ్యానిపులేట్ అయింది, దీని అవుట్పుట్ చూడాలి అంటే దాని నెక్స్ట్ స్టెప్ చూడాలి. ఆల్వేస్ దిస్ స్టెప్ ఇన్పుట్ షుడ్ బి విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ప్రీవియస్ స్టెప్. సో ఇది చూస్తే కంటెంట్ బిఫోర్ స్టెప్ అంటే దీని బిఫోర్ స్టెప్ ఏదైతే ఉందో దాని అవుట్పుట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ XML టు JSON, దీని అవుట్పుట్ చూడాలంటే ఆల్వేస్ యూ నీడ్ టు సీ నెక్స్ట్ స్టెప్ ఇన్పుట్ అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు JSON ఉంటుంది, బికాస్ XML టు JSON కన్వర్టర్ కన్వర్ట్ చేసి JSON లో మనం రిసీవర్ పంపిస్తున్నాం.
ఇలా మనం సిపిఐ హెల్పర్ ద్వారా యూస్ చేసుకొని మనం డేటాని మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏం డేటా సక్సెస్ఫుల్గా అయింది. సో గ్రీన్ స్టెప్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్, ఇప్పుడు నేను పంపించేది JSON టు XML. ఓకే, లెట్ మీ సేవ్ దిస్ వన్. సో నేను పంపించేది XML, కానీ నేను కన్వర్ట్ చేయాలనుకుంటుంది JSON టు XML కన్వర్టర్. డోంట్ థింక్ అబౌట్ కన్వర్టర్స్. మీకు సిపిఐ హెల్పర్ అర్థమయ్యేలా చెప్తాను అనమాట. ఓకే, నౌ ఐఎమ్ ట్రయింగ్ టు సెండ్ అన్ XML. నేను పోస్ట్ మ్యాన్ నుంచి XML పంపిస్తున్నా, కానీ నా ఇంటర్ఫేస్లో JSON టు XML కన్వర్టర్ యూస్ చేస్తున్నా. అంటే ఇప్పుడు నేను JSON టు XML కన్వర్టర్ యూస్ చేస్తున్నా కదా, వాట్ షుడ్ బి ద ఇన్పుట్ టు దిస్ ఫంక్షన్? ఇన్పుట్ నేను ఏం పంపాలి? JSON. కానీ I am sending an XML. Let's see what will happen if I send XML. సో ఇక్కడ మీకు 500 ఇంటర్నల్ ఎర్రర్ వచ్చింది. సో యూ విల్ సీ ద ఫెయిల్డ్ మెసేజ్. సో ఫెయిల్ అయింది. సో మనం ఏమనుకుంటాం, సో సంథింగ్ ఫెయిల్డ్. మీరు స్క్రీన్ షాట్స్ ఏం పెడతారు, ఈ స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెడతారు, నాకు ఎర్రర్ వచ్చింది ఒకసారి చెక్ చేయవా అని. సో విత్ దిస్ డీటెయిల్స్ 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అండ్ విత్ దిస్ టెక్స్ట్ వెదర్ యూ కెన్ డిటర్మైన్ వేర్ ఇట్ ఫెయిల్, ఎక్కడ ఫెయిల్ అయిందో మీకు తెలీదు. సో ఎవ్రీ టైమ్ మీకు పోస్ట్ మ్యాన్లో ఏమన్నా ఫెయిల్ అయితే డోంట్ బి కంక్లూడ్ విత్ దట్ వన్. సో దాంతో కంక్లూజన్లోకి రావద్దు. యూ నీడ్ టు కమ్ టు యువర్ మానిటర్ సెక్షన్. యూ నీడ్ టు సీ హియర్, ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. సో ఇలా మనం మానిటర్ చేసుకోవాలి. లెట్స్ సే ఇప్పుడు నేను ఒక డేటాను పంపించాను, ఇక్కడ ట్రేస్ మీద క్లిక్ చేస్తే, స్క్రూ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇందాకదా గ్రీన్ ఉన్నది ఇప్పుడు రెడ్లోకి వెళ్ళింది. సో నార్మల్గా ఇది నార్మల్ వేలో మీరు మానిటర్లోకి వెళ్తే, ఇక్కడ మీరు ట్రేస్లోకి వెళ్తే మీకు సిపిఐ హెల్పర్ లేదు, ట్రేస్లోకి వెళ్తే యూ విల్ సీ క్రాస్ సింబల్, ఇక్కడ రెడ్ సింబల్ అంటే ఓకే కన్వర్టర్ దగ్గర ఫెయిల్ అయింది. సేమ్ వే సిపిఐ హెల్పర్ ద్వారా యూజ్ ఏంటంటే, మీరు స్క్రూ సింబల్ మీద క్లిక్ చేస్తే ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో అక్కడ మీకు రెడ్ కలర్ చూపిస్తుంది. అంటే సెండర్ నుంచి డేటా బాగానే వచ్చింది. సో ఫ్రమ్ సెండర్ యూ యూస్ టు గెట్ సమ్ XML వచ్చింది, కానీ మనం ఇక్కడ తప్పు ప్యాలెట్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం, తప్పు ఫంక్షన్, రాంగ్ ప్లేస్లో ప్లేస్ చేసాం. ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఇన్ JSON బట్ వీ హ్యావ్ సెంట్ ఇన్ XML, కాబట్టి ఇది ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అని మనకు తెలియాలి. సో జస్ట్ క్లిక్ ఆన్ ద ట్రేస్, క్లిక్ ఆన్ దిస్ ప్యాలెట్ ఫంక్షన్, దిస్ మీద క్లిక్ చేస్తే సో దిస్ ఈస్ ద బాడీ వీ హ్యావ్ సెంట్. మనం XML పంపించాం, కానీ దీనికి JSON అనే డేటాని ఇన్పుట్గా పంపాలి. సో ఇఫ్ యూ సీ హియర్ ఎర్రర్ ఉంది దాని పక్కనే. ఇఫ్ యూ క్లిక్ దిస్ వన్, an internal server record, okay, JSON reader, so to accept malformed JSON. నాకు ఒక డేటా వచ్చింది బాగానే ఉంది, కానీ అది malformed అంటే కరప్టెడ్ JSON మీరు పంపించారు. సో యాక్చువల్గా మనం పంపించింది అసలు JSON పంపలేదు. సో malformed అంటే ఇన్వాలిడ్ JSON అనమాట. malformed అంటే కరప్టెడ్ కానీ ఇన్ఫార్మ్డ్ కానీ, సో కరెక్ట్ పేలోడ్ని మనం పంపలేదు. సో అందుకని ఫెయిల్ అయింది. సో ఆల్వేస్ JSON టు XML కన్వర్టర్ షుడ్ హ్యావ్ మనకి JSON ఇన్పుట్. సో ఇలా మనం సిపిఐ హెల్పర్ యూస్ చేసుకొని ప్రతిసారి మానిటర్ సెక్షన్లోకి వెళ్ళి మనం డేటాని మానిటర్ చేసుకొని ఏం డేటా వచ్చిందో ట్రేస్ ఆన్ చేసుకునే బదులు విత్ ద సిపిఐ హెల్పర్ విత్ ద సింగిల్ క్లిక్ యూ కెన్ టర్న్ ఆన్ ద ట్రేస్, యూ కెన్ చెక్ ద మెసేజెస్ అనమాట. మీరు మెసేజెస్లోకి వెళ్ళి ఏ మెసేజ్ ఫెయిల్ అయింది ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లెట్స్ సేవ్ దిస్ వన్ and deploy it again. So let me turn on the trigger the message again. సో ఇప్పుడు నాకు 200 ఓకే వచ్చింది. సో 500 ఎర్రర్ అంటే దేర్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఇన్ సిపిఐ. పోస్ట్మెన్లో ఇష్యూ కాదు, అది మన సిపిఐలో ఇష్యూ. సో అప్పుడు మనం సిపిఐలోకి వచ్చి చెక్ చేసుకోవాలి, ఓకే ఎందుకు ఫెయిల్ అయింది, సో వాట్ ఈస్ ద రీజన్ అని చెక్ చేసుకొని దాన్ని రిజాల్వ్ చేసుకొని అగైన్ యూ నీడ్ టు టెస్ట్ ఫ్రమ్ ద పోస్ట్మెన్ అనమాట. సో ఇప్పుడు చూస్తే అగైన్ యూ విల్ హ్యావ్ green symbol which is successfully received and successfully posted. So if you click on the send step, you will see what data we are sending to the receiver. రేపు మనం రిసీవర్ కనెక్ట్ చేసి యూ విల్ బి సెండింగ్ ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్. సోర్స్ నుంచి మనకు డేటా వస్తుంది, రిసీవర్కి ఎలా పంపాలి అనేది రేపు చూద్దాం. బట్ టుడే ఫోకస్ ఆన్ సిపిఐ హెల్పర్. సిపిఐ హెల్పర్ ద్వారా మనం ఏం చేయొచ్చు, వాట్ వీ కెన్ డూ ఇన్ ద సిపిఐ హెల్పర్ అనేది. సో వీ కెన్ టర్న్ ఆన్ ద ట్రేస్, వీ కెన్ మానిటర్ ద మెసేజెస్. సో ఇప్పుడు దీని ఎండ్ పాయింట్ కావాలి. దీని ఎండ్ పాయింట్ మనకు కావాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్రస్, ఈ ఎండ్ పాయింట్ వేరే వాళ్ళకి షేర్ చేయాలి. షేర్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, వాట్ ఈస్ ద ప్రాసెస్?
ఓకే, సో ఈ ఎండ్ పాయింట్ ఇప్పుడు సెండర్ టీమ్కి ఇచ్చి ఓకే నీ ఇంటర్ఫేస్ రెడీ అయిపోయింది ట్రిగర్ చేయండి అని మనం ఎండ్ పాయింట్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇస్తాం? Manage integration content, మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్ అండ్ విల్ సెలెక్ట్ యువర్ iFlow iFlow, endpoint. ఎండ్ పాయింట్. సో ఇక్కడ నుంచి డిప్లాయ్ అయింది, లెటెస్ట్ వెయిట్. సో ఇక్కడ నుంచి జనరేట్ అయింది యూల్కి. సో దానికి కూడా మనకు సిపి హెల్పర్లో ఒక షార్ట్ కట్ ఉంటుంది అనమాట. సో ఇన్ఫో మీద క్లిక్ చేయండి. ఇన్ఫో మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎండ్ పాయింట్ అని ఇక్కడే జనరేట్ అవుతుంది. ప్రతిసారి మానిటరీ సెక్షన్లోకి వెళ్ళి మన ఎండ్ పాయింట్ ఏంటో మనకి కాపీ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ సింప్లీ కాపీ ఫ్రమ్ హియర్ అనమాట. ఓకే, సో యూ కెన్ సింప్లీ కాపీ ఫ్రమ్ హియర్. ప్రతిసారి ఎండ్ పాయింట్ విల్ బి ద సేమ్. సో ఓకే, ఈ ఎండ్ పాయింట్ ప్రతి దానికి సేమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు ప్రతి దానికి సేమ్ ఉంటుంది. లాస్ట్ లో మారేది వాట్ ఎవర్ ద ఎండ్ పాయింట్ వీఆర్ గివింగ్ ఇన్ ద హెచ్టిపిఎస్ అడాప్టర్, అది మారుతుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ యూస్ సిపి హెల్పర్. రేపు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్ఫేస్ డిప్లాయ్ చేశారు విచ్ ఇస్ రన్నింగ్ ఫైన్. రేపు ఆ ఇంటర్ఫేస్ తో మనకు సంబంధం లేదు, ఆ ఇంటర్ఫేస్ డియాక్టివేట్ చేయమన్నారు. నో మోర్ యూజ్ ఆఫ్ దట్ వన్. ఆ ఇంటర్ఫేస్ వల్ల మెసేజెస్ ఏం ప్రాసెస్ అవ్వు, మీరు దాన్ని అన్డిప్లాయ్ చేసామన్నారు. అంటే ఇప్పుడు వరకు మనం డిప్లాయ్ చేసాం, ఇంటర్ఫేస్ మనకు అవసరం, మనం డిప్లాయ్ చేసుకున్నాం, టెస్ట్ చేసుకున్నాం. రేపు ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆ ఇంటర్ఫేస్ అవసరం లేదన్నారు, అన్డిప్లాయ్ చేయమన్నారు. అన్డిప్లాయ్ అంటే డీయాక్టివేట్ చేయమన్నారు. వాట్ వీ విల్ డూ అగైన్ సేమ్ ప్రాసెస్. విల్ గో టు యువర్ మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్, మీ ఐఫ్లోని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీకు అన్డిప్లాయ్ అనే ఆప్షన్ ఉంటుంది. దట్ మీన్స్ వీఆర్ డీయాక్టివేటింగ్ దిస్ వన్. సో ఇంకా తర్వాత ఎప్పుడైనా ఎవరైనా ఈ ఇంటర్ఫేస్ కి మెసేజెస్ పంపిస్తే రిసీవ్ అవ్వవు, బికాస్ వీ హ్యావ్ డీయాక్టివేటెడ్ దాన్ని. ఇంకా మనం అన్ని అన్యాక్టివేటెడ్ అనమాట. అంటే ఇంకా మనం ప్రాసెస్ చేయం ఏ మెసేజెస్. అలా మనం ఇక్కడ నుంచే అన్డిప్లాయ్ చేస్తాం. దీనికి కూడా సిపి హెల్పర్లో ఇంకో షార్ట్ కట్ ఉంది. సో సింపుల్ గా ఇన్ఫో మీద క్లిక్ చేస్తే ఇక్కడ అన్డిప్లాయ్ దిస్ ఐఫ్లో అని ఉంది. సో జస్ట్ అన్డిప్లాయ్ దిస్ వన్. సో అన్డిప్లాయ్ ట్రిగర్డ్. సో ఆటోమేటిక్ ఇప్పుడు రన్ టైమ్ స్టేటస్ స్టార్టెడ్ లో ఉంది కదా. ఇఫ్ ఐ ట్రై టు రీఫ్రెష్ దిస్ వన్, if I try to refresh, we'll see whether it is undeployed or not. సో నేను మానిటరింగ్ సెక్షన్ లోకి వెళ్ళలేదు. సో సింప్లీ స్టిల్ స్టార్టెడ్ లో ఉంది. లెట్ us do it again. Info undeploy. Let us go to the monitor. Let us see whether it is stopping. సో ఇక్కడ చూస్తే స్టాపింగ్ లోకి వెళ్ళిపోయింది. సో నేను ఇక్కడికి వచ్చి అన్డిప్లాయ్ చేయలేదు, నా మానిటైజ్ సెక్షన్ లోకి రాలేదు. సో ఆటోమేటిక్ గా ఈ ఐఫ్లోని స్టాప్ చేస్తున్నాను. దట్ మీన్స్ ఐఎమ్ అన్డిప్లాయింగ్ ఇట్. హౌ ఐఎమ్ అన్డిప్లాయింగ్? విత్ ద హెల్ప్ ఆఫ్ సిపిఐ హెల్పర్. ఇన్ఫోలోకి వెళ్తే ఇన్ఫోలో మనకి ఎండ్ పాయింట్ తో సహా మనకి విల్ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ కాల్ అన్డిప్లాయ్. నౌ ఐ విల్ ట్రై టు సెండ్ ద డేటా. నేను ఈ ఇంటర్ఫేస్, ఈ ఎండ్ పాయింట్ గల ఇంటర్ఫేస్ ని డియాక్టివేట్ చేశాను. ఓకే, సో అన్డిప్లాయ్ చేశాను. ఇఫ్ ఐ ట్రై టు సెండ్ దిస్ వన్, నాకు 404 ఎర్రర్ రావాలి. లెటస్ 2. సో 404 అంటే నాట్ ఫౌండ్. నువ్వు ఇంటర్ఫేస్ కి ట్రిగర్ చేస్తున్నావు, ఒక ఎండ్ పాయింట్ కి ట్రిగర్ చేస్తున్నావు, ఫైన్. బట్ ఆ ఎండ్ పాయింట్ లేదు, ఆ ఎండ్ పాయింట్ తో అసలు ఇంటర్ఫేసే లేదని ఫెయిల్ అయింది. సో 200 ఎర్రర్. 200 అంటే సక్సెస్, 500 అంటే డేటా రిసీవ్ అయింది కానీ సిపిఐలో ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏం చూసాం మనం? 404 చూసాం. దట్ మీన్స్ we can able to send the data, but we are sending to the wrong endpoint. ఈ ఎండ్ పాయింట్, ఈ అడ్రస్ అసలు లేనే లేదు. సో దిస్ ఈస్ అడ్రస్ విచ్ ఇస్ ఫైన్, బట్ ఈ ఎండ్ పాయింట్ దేర్ ఇస్ నో ఎండ్ పాయింట్ విత్ దిస్ వన్. మనకు తెలుసు ఎండ్ పాయింట్ ఉందని, కానీ ఇక్కడ లేదని చెప్తుంది. ద రీజన్ బికాస్ వీ హ్యావ్ అన్డిప్లాయిడ్ ఇట్, వీ హ్యావ్ స్టాప్డ్ దిస్ ఐఫ్లో అనమాట. ఆటోమేటిక్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అది. అగైన్ ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్ ఇట్ బ్యాక్, మళ్ళీ మీ ఇంటర్ఫేస్కి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ మీరు డిప్లాయ్ చేసుకోవాలి. సో ఇలా అన్డిప్లాయ్ అయినా డిప్లాయ్ అయినా we will be doing in this way. This is how we will send the messages, we will monitor the messages. So with the help of CP helper, not only మనం ఎండ్ పాయింట్స్ ఇవే కాకుండా we can turn on the trace ఆన్ చేయొచ్చు. అలాగే మెసేజెస్ చూడొచ్చు, ఎన్ని మెసేజెస్ వచ్చాయి, ప్రతి మెసేజ్ ఏ స్టెప్ దగ్గర ఫెయిల్ అయింది, ఏ స్టెప్ దగ్గరికి ఏం డేటా వస్తుంది. సో ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. ప్రతిసారి మానిటరింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అగైన్ ఇన్ఫోలోకి వెళ్తే, సో యూ విల్ హ్యావ్ వాట్ ఈస్ ద ఎండ్ పాయింట్, వెదర్ వీ కెన్ అన్డిప్లాయ్ ఆర్ నాట్, వీ విల్ హ్యావ్ దిస్ ఆప్షన్ ఫ్రమ్ ద ఇన్ఫో. దీంతో పాటు మనకి చాలా ప్లగ్ఇన్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అప్కమింగ్ క్లాసెస్లో, ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ కొన్ని 2-3 మనకి యూస్ఫుల్ అయ్యాయి నేను చెప్తాను. సో దిస్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. సిపి హెల్పర్ అనేది మన ఎస్ఏపి వాడిది కాదు.
సో థర్డ్ పార్టీ అప్లికేషన్ మనం మన వర్క్ ఈజీ అవడం కోసం, మన ఎఫర్ట్స్ సేవ్ చేయడం కోసం, మన టైం సేవ్ చేసే కోసం వీఆర్ యూజింగ్ సిపి హెల్పర్ అనమాట. సో ఎవ్రీవన్, సో మీరు అందరు టెస్ట్ చేసి ఉంటారు. నౌ టెస్ట్ విత్ ద సేమ్ సినారియోస్, టెస్ట్ విత్ ద సిపి హెల్పర్. ట్రేస్ ఆన్ అవుతుందా, మెసేజ్ చూడగలుగుతున్నారా? సో ఎవ్రీథింగ్ విల్ నౌ లెట్ మీ టర్న్ ఆఫ్ ద ట్రేస్. నేను ఇప్పుడు ట్రేస్ విల్ నాట్ బి ట్రిగర్డ్ ఎనీమోర్. లెట్ మీ ట్రిగర్ ఇట్ అగైన్. ఓకే, 200 ఓకే వచ్చింది. సో let me turn off the trace. So, okay, info. Let me trigger the message again. ఓకే, సో ఇక్కడ చూస్తే ఐ సింబల్ ఉంది. ఐ అని ఎప్పుడైనా మీరు ఐ చూస్తే దట్ ఈస్ ఇన్ఫో, ట్రేస్ ఆన్లో లేదు అని అర్థం. సో మీకు ఎప్పుడైనా ట్రేస్ కావాలి, డేటా చూడాలి అనుకున్నప్పుడు ఆల్వేస్ యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ వన్ ట్రేస్. ఆటోమేటిక్గా ట్రేస్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఆఫ్టర్ దిస్ వెన్ యూ ట్రిగర్ ద మెసేజ్, మీకు ఇక్కడ స్క్రూ సింబల్ వస్తుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద స్క్రూ సింబల్, ఎక్కడి నుంచి ఏ డేటా వస్తుంది, ఏ స్టెప్ దగ్గరికి వెళ్తుంది, ఏ స్టెప్కి ఏం డేటా వచ్చింది, ఎక్కడ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే యూ విల్ సీ యాజ్ అన్ రెడ్ కలర్ ఫెయిల్డ్ క్రాస్ కలర్ అండ్ యూ విల్ సీ రెడ్ కలర్ అనమాట. ఆ పర్టికులర్ స్టెప్ దగ్గర మీకు రెడ్ కలర్ చూపిస్తుంది. ఇలా వీ కెన్ మానిటర్ ద మెసేజెస్ ఇన్ CPI. సో విత్ ద హెల్ప్ ఆఫ్ సిపిఐ హెల్పర్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. రేపు రియల్ టైంలో కూడా మీరు సిపిఐ హెల్పర్ యూస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో దట్ యూ కెన్ మానిటర్ ద మెసేజెస్, యూ కెన్ టర్న్ ఆన్ ద ట్రేస్ అండ్ యూ కెన్ అన్డిప్లాయ్ ద ఇంటర్ఫేస్, యూ కెన్ గెట్ ద ఎండ్ పాయింట్ ఫ్రమ్ ద సిపిఐ హెల్పర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సిపిఐ హెల్పర్, is it clear? Yes, sir. సో సిపిఐ హెల్పర్ వల్ల యూజ్. సో మెయిన్గా సో వీ విల్ బి డీలింగ్ విత్ ద XMLs అనమాట. XMLs అండ్ JSON అండ్ CSV. సో రేపటి నుంచి విల్ సీ మెయిన్లీ XMLస్తో మనం ఎలా డీల్ చేస్తాం. సో ఫర్ మనం ఏం నేర్చుకున్నామంటే వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్ఫేస్, వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ సమ్ థర్డ్ పార్టీ అప్లికేషన్ విచ్ ఇస్ కాల్డ్ బ్రూనో నుంచి సెండర్ నుంచి, బ్రూనో అంటే పోస్ట్ మ్యాన్, సెండర్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. ఎలా వస్తుందో మనం ఇంటిగ్రేట్ చేస్తాం. సో టుమారో విల్ బి డీలింగ్ ఓన్లీ స్పెసిఫిక్ ఫార్మాట్స్. రేపు దిస్ ఈస్ ద టెస్ట్ డేటా, దిస్ ఈస్ ద శాంపుల్ డేటా, దిస్ ఈస్ మై ఫస్ట్ టైప్, అలా కాదు. సో విల్ బి డీలింగ్ విత్ స్పెసిఫిక్ ఫార్మాట్స్, XML, JSON, CSV. This is 80%, 70 to 80% we'll be using XML. Other persons JSON, CSV very rare అనమాట. But these are the most common formats we'll be dealing with the real time. మనకు వచ్చేది XML అయి ఉండొచ్చు, మనకు వచ్చేది డేటా JSON అయి ఉండొచ్చు, ఇట్ కుడ్ బి CSV అయి ఉండొచ్చు. సో ఇలా మనకి మల్టిపుల్ ఫార్మాట్స్ వస్తాయి. సో ఈ ఫార్మాట్స్ అన్ని మనకి ఎందుకు? సో రిసీవర్కి పంపించేటప్పుడు సేమ్ ఫార్మాట్ పంపొచ్చు, కొన్ని కేసెస్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అప్పుడు అలాంటి ప్లేసెస్లో వీ విల్ హ్యావ్ ద కన్వర్టర్స్. ఓకే, వీ విల్ బి యూజింగ్ కన్వర్టర్స్. దిస్ ఇస్ హౌ వీ విల్ ఇంటిగ్రేట్. టుమారో మనం ఏం చేద్దామంటే వీ విల్ డూ వన్ ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్. ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్ అంటే సో రిక్వైర్మెంట్ మీకు ఇలా వస్తుంది. సో రిక్వైర్మెంట్ సెండింగ్ సమ్ ఆర్డర్స్ డేటా. సెండర్ అనేవాడు ఒక ఆర్డర్స్ డేటా పంపిస్తున్నాడు. సేమ్ డేటా షుడ్ సెండ్ టు అండ్ ఈమెయిల్. ఓకే, మనకు ఒక ఆర్డర్ డేటా వస్తుంది. ఆర్డర్ డేటాని మనం ఈమెయిల్లో మల్టిపుల్ ఈమెయిల్స్కి పంపాలి. దట్ ఈస్ ద రియల్ టైమ్ రిక్వైర్మెంట్. సో దీన్ని మనం ఎండ్ టు ఎండ్ ఇంటర్ఫేస్ అంటాం. సో సెండర్ ఎవరు ఇక్కడ? పోస్ట్ మ్యాన్. రిసీవర్ ఎవరు? ఈమెయిల్. సెండర్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది, ఆ డేటాని మనం ఈమెయిల్లో పంపాలి, మల్టిపుల్ ఈమెయిల్స్కి. అది ఎలా పంపాలి, ఈమెయిల్ సెటప్ ఎలా చేయాలి, మెయిల్ అడాప్టర్ ఎలా యూస్ చేయాలి అనేది వీ విల్ సీ టుమారో. బిఫోర్ దట్ ట్రై టు ఇన్స్టాల్ ద సిపిఐ హెల్పర్. కొన్ని డమ్మీ కేసెస్ అసలు డేటాని ట్రిగర్ చేసి చూడండి. సిపిఐ హెల్పర్లో ట్రేస్ ఆన్ అవుతుందా, మెసేజెస్ కనిపిస్తున్నాయా, విల్ ట్రై టు చెక్. టుమారో విల్ బి సీయింగ్ వన్ ఎండ్ టు ఎండ్ ఇంటర్ఫేసెస్. దెన్ వీ విల్ సీ విల్ స్టార్ట్ విత్ ద ప్యాలెట్ ఫంక్షన్స్. ఒకసారి మీకు ఎండ్ టు ఎండ్ ఇంటర్ఫేస్ సిపిఐకి ఎలా డేటా వస్తుంది, ఎలా పంపిస్తుంది మీకు అర్థమవుతే దెన్ విల్ బి బిల్డింగ్ ద సమ్ ప్యాలెట్ ఫంక్షన్స్తో మనం ఇంటర్ఫేసెస్ అన్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? అంటే ఈమెయిల్ ఇస్ నథింగ్ బట్ రిసీవర్ సార్, అక్కడ మనం అడాప్టర్ యూజ్ చేయాలి కదా. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ సెండర్ సిస్టమ్ అనేది పోస్ట్ మ్యాన్ సిస్టమ్. సో ఇట్ ఈస్ కమింగ్ టు సిపిఐ. రిసీవర్ సిస్టమ్ ఈస్ ద మెయిల్ సిస్టమ్.
Okay. So we are integrating some third-party application to one mail system with the help of CPA. Got it. Okay, so that's it. అండ్ Correct. అఖిల్ ఇప్పుడు మనము అన్డిప్లాయ్ చేస్తే మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్ నుంచి వెళ్ళిపోతుంది కదా, మనం అన్డిప్లాయ్ చేయకుండా డిలీట్ చేస్తే అది అక్కడే అలానే ఉండిపోతుందా? Yes, until unless ఈవెన్ మీరు ఇక్కడ నుంచి డిలీట్ చేసేసారు, ఎక్కడ నుంచి మీ ఐఫ్లో నుంచి డిలీట్ చేసేసారు, సో స్టిల్ యూ కెన్ సీ దట్ ఐఫ్లో హియర్ బ్యాక్ ఎండ్లో అది రన్ అవుతూనే ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఇక్కడికి వచ్చి మీరు అన్డిప్లాయ్ చేస్తే కానీ అది అన్డిప్లాయ్ అవ్వదు. డిలీట్ చేసినా కూడా మీరు వన్స్ డిప్లాయ్ చేసి డిలీట్ చేసినా కూడా బ్యాక్ ఎండ్లో అది రన్ అవుతూనే ఉంటుంది. ఓకే సార్ ఇప్పుడు మనం ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే ప్యాకేజ్ డీటెయిల్స్ ఎలా వస్తాయి? అర్థం కాల. డీటెయిల్స్ అంటే ఏం ప్యాకేజ్ ఏం నేమ్ ఇవ్వాలనా? అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం ఇప్పుడు ఎంఎం ప్రాజెక్ట్ చేసాము. సో ఆ డీటెయిల్స్ ఇలా దీంట్లో ఈ కాంపోనెంట్స్ ఉంటాయి, ఇలా ఉంటాయని మనకి ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఫంక్షనల్స్ వస్తారు, ఎంఎం ఫంక్షనల్స్, ఎస్టీ ఫంక్షనల్స్, ఫికో ఫంక్షనల్స్. రిక్వైర్మెంట్ పట్టుకొని మీ దగ్గరకు వస్తాడు ఒక డాక్యుమెంట్ పట్టుకొని. సో ఏ ఫంక్షనల్ ఎవరు వస్తున్నారో ఆ కంపెనీ ఫంక్షనల్. వస్తుందా సార్? కంపెనీ కాదు, మన కంపెనీలోనే మన టీంలోనే ఫంక్షనల్స్ ఉంటాయి అనమాట. ఎంఎం టీం, మనం సిపిఐ టీం కదా, మనతో పాటు ఇంక 2 టెక్నికల్ టీమ్స్ ఉంటాయి, అబాప్ టీమ్, బేసిస్ టీమ్. దీంతో పాటు ఫంక్షనల్ టీమ్స్ కూడా ఉంటాయి. మనతో పాటు మన పక్కనే కూర్చొని ఉంటారు. ఎంఎం టీం అంటారు, ఎస్టీ టీం అంటారు, ఫికో టీం అంటారు. వాళ్ళు మీ దగ్గరికి ఒక ఎఫ్ఎస్టీని పట్టుకొని వస్తారు, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ పట్టుకొని వస్తాడు. ఒక గంట సేపు కాల్లో పెట్టి కాల్లో చెప్తాడు, ఓకే అఖిల్, ఇక్కడ నుంచి మనకు డేటా వస్తుంది, ఈ డేటాని ఈ సిస్టమ్కి పంపాలి, ఈ మెటీరియల్ డేటానో లేదంటే ఇన్వాయిస్ డేటా, ఆర్డర్స్ డేటా ఇలా వస్తుంది అంటారు. సో అవన్నీ మనకి ఫంక్షనల్స్ తీసుకొస్తారనమాట. సో ఏ ఫంక్షనల్ ఏ డేటా తీసుకొస్తున్నాడో ఆ ఫంక్షనల్ ప్యాకేజ్లో మనం ఆ ఇంటర్ఫేస్ని డెవలప్ చేయాలి. ఎంఎం ఫంక్షనల్ వస్తుంటే ఎంఎం ప్యాకేజ్, ఎస్డి ఫంక్షనల్ వస్తే ఎస్డి ప్యాకేజ్, అలా అనమాట. అది వేరే కంపెనీ వాళ్ళు ఎవరు మనతో ఇంటరాక్ట్ అవ్వరు. కంపెనీస్తో ఇంటరాక్ట్ అయ్యేది ఫంక్షనల్స్. ఫంక్షనల్స్ ఈజ్ ఏ మిడిల్ వేర్ బిట్వీన్ అస్. వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ డేటా తీసుకొచ్చి వాళ్ళ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ తీసుకొచ్చి మనకి అసైన్ చేస్తారనమాట. సార్ ఇన్ కేస్ వాళ్ళు డేటా ఇవ్వడం కొద్దిగా బల్క్ ఒక 2000 ఎంప్లాయీస్ కానీ 2000 స్టూడెంట్స్ కానీ అట్లా ఇచ్చేప్పుడు ఇస్తారు, అది ఛాన్సెస్ ఉంటాయి. 2000 కాదు, కొన్నిసార్లు ల్యాక్స్ అయినా ఉండొచ్చు. సో దాన్ని మనం ఎలా డెవలప్ చేస్తాం అనేది మన సిపిఐ పార్ట్. సో అలా ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని హ్యాండిల్ చేయాలంటే ఎలా డెవలప్ చేయాలి అనేది వన్స్ మీకు ప్యాలెట్ ఫంక్షన్స్ అయిపోతే మీకు ఈజీగా అర్థమవుతుంది హౌ టు హ్యాండిల్ ద హ్యూజ్ డేటా అనేది. అంటే వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు డేటా ఇస్తారు కదా, డేటా ఏమి ఇస్తారు, డేటా ఎలా వస్తుంది, ఏ సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలి, డేటాని ఎలా మనం మ్యానిపులేట్ చేయాలి, కన్వర్ట్ చేయాలా, స్ప్లిట్ చేయాలా, ఏ సిస్టమ్కి పంపాలి అనేది ఇన్ డీటెయిల్డ్గా ఉంటుంది. కానీ దాన్ని ఎలా డెవలప్ చేయాలనేది వాళ్ళు చెప్పరు, వాళ్ళ రిక్వైర్మెంటే చెప్తారు. సో ఆ రిక్వైర్మెంట్ బట్టి యాజ్ ఏ సిపిఐ డెవలపర్ మీకు అన్ని ప్యాలెట్ ఫంక్షన్స్ ఆల్మోస్ట్ వచ్చి ఉంటాయి. కాబట్టి ఏం యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అనేది మీరు డిసైడ్ చేయాలి యాజ్ ఏ సిపిఐ డెవలపర్. ఎలా వాళ్ళ రిక్వైర్మెంట్ ఇస్తారు, ఓకే నా దగ్గరికి XML వస్తుంది సోర్స్ నుంచి, ఆ XML నుంచి JSON కన్వర్ట్ చేసి నువ్వు రిసీవర్ పంపాలి అంటారు. కానీ వాళ్ళు వచ్చి నువ్వు XML టు JSON కన్వర్టర్ ఇక్కడ యూజ్ చేయి, లేదంటే ఇక్కడ స్ప్లిట్ చేయి, ఇక్కడ ఫిల్టర్ చేయని ఏం చెప్పరు. బికాస్ దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ సిపిఐ గురించి ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళ రిక్వైర్మెంట్ వరకే మీకు చెప్తారు. దాన్ని ఎలా మనం అచీవ్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి అనేది యాజ్ ఏ సిపిఐ డెవలపర్ దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సార్ ఒక ప్యాకేజ్ లో మనం ఎన్ని ఐఫ్లోస్ క్రియేట్ చేయొచ్చు సార్? you can create a number of IFLOs. There is no limitation. Okay. Yeah.